ఏం శిరీష, ఏం మాట్లాడమే? నేనేం చెప్పాలనుకుంటున్నానో గుడి దగ్గర చెప్తానులేండి. గుడి దగ్గర మొక్కుబడే కాకుండా నాతో మాట్లాడాలని కూడా ఫిక్స్ అయ్యావన్నమాట. ఆ శివమణి దగ్గర అన్నయ్య ఏ తప్పు చేయలేదు అనడానికి సాక్ష్యం ఉందని తెలిసి ఆ సాక్ష్యాన్ని సింహం అన్నయ్య కోర్టులో ప్రొడ్యూస్ చేసి చివరి నిమిషంలో అన్నయ్యని నిర్దోషిగా విడుదల చేయించారు. ఈసారైనా ఆ హరి చావు వార్త వింటానా? పావు గంట ఓపిక పట్టమ్మా. చచ్చాడు అన్న వార్త అందరూ వినేలా చేస్తారు. శిరీష, నేనున్నానుగా. ఈ గుడి చాలా బాగుంది శిరీష. అవును. ఏమండి, ఆ ప్రదేశం కూడా చాలా బాగుంది కదా? ఒకసారి వెళ్ళి చూద్దామా? అలాగే. ఈ ప్లేస్ చాలా బాగుంది కదా శిరీష? గుడికని తీసుకొచ్చిన చాలా మంచి ప్లేస్కి తీసుకొచ్చావు. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇద్దరు మనుషుల ఏకాంతానికి, ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అవును, చాలా బాగుంది. ఎలాగూ ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు చెప్పు, నీ మనసులో నాకు చోటిచ్చినట్లేగా? నన్ను నీ భర్తగా అంగీకరించినట్టేగా? ఎస్, ఇదే శిరీష నేను నీ నుంచి కోరుకుందే. చెయ్యని తప్పుకు జైలు పాలవుతున్నానే, నీ ప్రేమకు దూరం అవుతున్నానని చాలా బాధపడ్డాను. కానీ నా మీద నీకున్న ప్రేమ నన్ను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చింది. భర్తగా నన్ను అంగీకరించిన మరుక్షణం ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు నన్ను నా ప్రేమని అంగీకరించినట్లేగా? రా శిరీష, ప్రేమగా నా భార్యగా ఒక్కసారి దగ్గరికి తీసుకునేవా?
నా మీద అంత ప్రేముందా? చెప్పలేనంత ఉంది. మరి నా మనసులో ప్రేమే ఉంటుంది. ఉందని మీరనుకుంటే ఎలా? ప్రేమ లేకపోతే ఏముంటుంది? చెప్పనా? చెప్పు. చెప్పనా? చెప్పు. పగ ఉంది హరి. చేతులు చాపితే వచ్చి గుండెల మీద వాలిపోతాననుకున్నావా? శిరీష, ఏంటిది? నువ్వు నన్ను... ఇందుకే హరి నేనొచ్చింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా మనిషిని, నాది అనుకున్న కుటుంబాన్ని నాకు లేకుండా చేసినా వచ్చి నీ పంచన చేరింది. తల వంచి నీతో తాళి కట్టించుకుంది. నీతో కాపురం చేయడానికనుకున్నావా? ఇదిగో ఇలా నిన్ను చంపడానికి, నిన్ను నా వాళ్ళ దగ్గరికి పంపించడానికి. క్షమించమని వచ్చి కాళ్ళు పట్టుకుంటే నేను కాని నా వాళ్ళు కాని మీ జోలికి రావని ధైర్యంగా ఉండండి చెప్పి నమ్మించి ప్రాణాలు తీస్తావా? లేదు శిరీష, మీ వాళ్ళ చావుకి నేను కారణం కాదు. మాట్లాడుకో. శుభసూచకమైన తులసి కోటని మా పెళ్లికి కానుకగా పంపించి అందులో బాంబు పెడతావా? లే శిరీష, బాంబు పెట్టింది నేను కాదు. ఆ బాంబు పెట్టింది ఎవరు ఏంటనేది నేను నిరూపిస్తాను. నా మాట నమ్ము. నన్ను నమ్ము శిరీష. ఒకసారి నమ్మినందుకే 3 ప్రాణాలు తీశావు. నీలాంటివాడు బ్రతకూడదు. చచ్చిపో. నీకోసం చనిపోతాను, కానీ తప్పు చేశాను అన్న నీ అనుమానానికి నేను చావకూడదు. ఇప్పటికే చాలాసార్లు తప్పించుకొని బ్రతికిపోయావు. ఇంకా నీకు ఆ అవకాశం ఇవ్వను. గుర్తు చేసుకో హరి. చేసిన పాపాలు గుర్తు చేసుకో. చచ్చే ముందు నీ చావుకి కారణాలు నీకు తెలియాలి. ఇప్పటికే నిజమే చెప్తున్నాను శిరీష. నిజంగా నాకే పాపం తెలీదు. నన్ను చంపి అన్యాయంగా నీ జీవితం నాశనం చేసుకోకు. నీ వల్ల నా జీవితం ఎప్పుడో నాశనం అయిపోయింది. అయినా బ్రతుకున్నది. నీ నీడ కూడా గిట్టకపోయినా నీ పక్కన చేరింది. ఇదిగో ఇందుకే, నీ చావు చూడటానికే. ప్లీజ్, నీకు నిజమేంటో తెలియకుండా నేను చావకూడదు.
నన్ను పైకి లాగు. ప్లీజ్ నన్ను పైకి లాగు. నిజమేంటనేది నేను నిరూపిస్తాను. వాస్తవాన్ని నీకు తప్పకుండా తప్పు చేసిన వాళ్ళతోనే చెప్పిస్తాను. నన్ను పైకి లాగు శిరీష, ప్లీజ్. నీ చావుని, నీ కళ్ళల్లో భయాన్ని ఇంత దగ్గరగా చూస్తారని అనుకోలేదు హరి. నువ్వేం నిరూపించాల్సిన అవసరం లేదు. చచ్చిపో చాలు. శిరీష, 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 పైకి లాగు. ఇన్ని రోజులు వాడా జైల్లో ఏం తిన్నాడో ఏమో. వాడు గుడి నుంచి వచ్చేసరికి అన్నీ రెడీగా ఉండాలి. అవునమ్మా, అందరం కలిసి భోజనం చేసి చాలా రోజులైంది. అవునే, అందరం కలిసి సంతోషంగా భోంచేద్దాం. ఏ అర్చన, ఆ ఫోన్ ఎవరో చూడవే. అలాగేనమ్మా. హలో, అర్చన, ఏమైందమ్మా? లోయలో పడిపోయాడంట. ఏమైందమ్మా? అన్నయ్య, అన్నయ్య, మా అన్నయ్య లోయలో పడిపోయాడంట. కార్. అమ్మా సుభద్ర, అమ్మా విన్నావా? మీ అన్నయ్య లోయలో పడిపోయాడంటమ్మా. ఏం కాదమ్మా, అన్నయ్యకేం కాదు. అదిగో శిరీష, వెళదాం పదండి. అమ్మా శిరీష, ఏమైందమ్మా? నా బిడ్డకేమైంది? వాడేడి? చెప్పమ్మా, చెప్పు, ఏమైంది? గుడిలో స్వామివారికి పూజ చేయించుకుని మాట్లాడుకుంటూ ఇలా వచ్చాం. కాలు జారి అదిగో
అక్కడ లోయలో పడిపోయారత్తయ్య. అప్పటికే ఆయన్ని కాపాడాలని ఎంతో ప్రయత్నించానత్తయ్య. కానీ ఇదిగో ఆయన గుర్తుగా నా చేతికొచ్చింది. అన్నా అన్నా ఒకసారి చూద్దాం. అన్నయ్య అన్నయ్య నా బిడ్డ హరి హరి బాబు హరి బాబు హరి బాబు హరి. నిజం చెప్పు, మా అన్నయ్య లోయలో పడిపోయాడా? నువ్వే లోయలో తోసావు కదా? చెప్పవే. అనుమానం ఏముందక్క? అన్నయ్యని చంపడం కోసమే వచ్చిన ఈ రాక్షసి అనుకున్నంత పని చేసింది. ఇది బతకూడదు, చంపేయక్క. మా అన్నయ్యకి ఏ పాపం తెలియదంటే వినకుండా ఎంత పని చేసావే? బాబు హరి, మా అన్నయ్యని నాకు లేకుండా చేసావు కదే. నిన్ను మా అన్నయ్యని నాకు లేకుండా చేసావు కదే. లేకుండా చేసావు కదే. అవును, నేనే తోసి చంపాను. మీ అన్నయ్య చనిపోయాడంటే మీకంత బాధగా ఉంటే నా వాళ్ళని పోగొట్టుకున్న నాకెంత బాధగా ఉండాలి? నీ వాళ్ళ చావుకి మా అన్నయ్యకి ఏ సంబంధం లేదు అంటే అర్థం కదా? ఉంది. మీ అన్నయ్యే నా వాళ్ళని చంపాడు, అందుకే పగ తెచ్చుకున్నాను, ఆనందంగా ఉన్నాను. నా ఇంటిని శ్మశానం చేసిన మనిషి నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఇన్ని రోజులు నరకం అనుభవించాను. ఈ రోజుతో నా బాధ తీరిపోయింది. నా వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించినందుకు తృప్తిగా ఉంది. దేవుళ్ళలాంటి మా అన్నయ్య ప్రాణం తీయడం నీకు తృప్తిగా ఉందా? ఏ పాపం తెలియని మా అన్నయ్యని నీ అనుమానానికి బలిచ్చావు కదే. ఇదంతా నీ వల్లే అన్నయ్య చనిపోయాడు. ఈ రాక్షసి గురించి నిజం తెలిసిన రోజే దీని గురించి అందరికీ చెప్పుంటే ఈ రోజు అన్నయ్య మనకి దూరం అయ్యేవాడే కాదు. అన్నయ్య ప్రాణాలు తీసినది బతకూడదు. నేను ఇన్ని రోజులు బ్రతుకున్నదే నీ అన్న చావు కోసం. అతన్ని చంపడానికే వచ్చాను. చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఈ రోజు నా పని పూర్తయిపోయింది. ఇంకా నేను చనిపోయినా పర్వాలేదు. చంపేయ్. ఎందుకే ఊరి మొత్తానికి అర్థమైన నా అన్నయ్య మంచితనం నీకు అర్థం కాలేదు? అర్థం చేసుకుంటావని ప్రతి తప్పుని క్షమిస్తూ వచ్చాను.
నిన్ను క్షమించడమే నేను చేసిన తప్పని ఇప్పుడే అర్థమైంది. మా అన్నయ్య దేవుడే, అందుకే నీ కష్టం చూసి జాలిపడి ఇంట్లో స్థానం ఇచ్చాడు, ఆయన జీవితంలో స్థానం ఇచ్చాడు. అందుకు ప్రతిఫలంగా ఈరోజు మా అన్నయ్యనే లేకుండా చేసావు కదే. మా అన్నయ్యకి దగ్గర కావడం కోసం, తన ప్రేమ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. అలాంటిదే ఎప్పటికీ కలుసుకోలేనంత దూరం చేశావు. నీలాంటిది బ్రతకూడదు, బ్రతకూడదే. బాబు, అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా 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 సుభద్ర చూడమ్మా. అమ్మా 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 బీపీ డౌన్ అయినట్టుంది. త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం, పదండి. డెడ్ బాడీ కనిపించలేదు. మేము కిందకెళ్ళి చూసొస్తాం. ఆంటీని మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సరే.